Hey guys! Good morning, welcome back to my channel, welcome back to another vlog. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాళ డే 3 ఇన్ కేరళ. ఇప్పుడైతే మున్నార్లో ఉన్నాము. సో ఇప్పుడు మున్నార్ నుంచి మేము తెక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే హోటల్లో మనం చెక్అవుట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తెక్కడికి వెళ్ళాలి. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. మిస్ అయిపోతాం. సూపర్ వ్యూ ఉన్నది. జై శ్రీరామ్. అయితే బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ చెక్అవుట్ చేసి మనం నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తెక్కడి అండి. తెక్కిడి అంట, మా తెక్కిడి గారు చెప్తుంది, చిన్న తెక్కిడి గారు. ఇవాళ మేము ఎలిఫెంట్ చూడబోతున్నాం. సో లెట్స్ గో. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వ్యూ అయితే మేము చాలా మిస్ అవుతాం. చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచిగా ఉంది. ఇఫ్ ఎవరైనా మున్నార్కి ప్లాన్ చేస్తే యూ కెన్ కన్సిడర్ దిస్. అండ్ నేను డ్రెస్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా మర్చిపోయాను కదా. ఇది నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు ప్యాకింగ్ బ్లాగ్లో. ఇది ఫ్రమ్ వెస్ట్ సైడ్ అండ్ దిస్ ప్యాంట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ సైడ్. అండ్ టాప్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ప్యాంట్స్ టాప్ వచ్చేసి మింత్రాలో అండ్ ప్యాంట్స్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. అండ్ ఫుట్వేర్ ఫ్రమ్ లైఫ్ స్టైల్. అమ్మా ఇప్పుడు ఇట్లుంది కదా. అసలు అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. అటు సైడ్ ప్రిన్సెస్ ది ఉన్నా, ఇక్కడ కాదు అక్కడ. నైట్ అసలు మొత్తం ఒక పెద్ద సిటీ ఉంది దాని వెనకాల. నైట్ మంచిగా తిన్నది కదా. ఇంకా హెవీ ఉందని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వాటర్ మిలన్ అండ్ సిరప్స్. వావ్, కుట్టి సిస్టర్ ఇస్ సో క్యూట్. నేనైతే రెండే తింటుంది ఇవాళ. బ్రేక్ఫాస్ట్లోకి పోహా, బాయిల్డ్ ఎగ్, పూరి అండ్ చోడ. కానీ పూరి తింటే మళ్ళీ భయం అవుతుంది నాకు. పూరి తింటే మళ్ళా చాకోస్ అండ్ సిరప్స్, చాకోస్, ఫ్రూట్స్ సరే. ఓకే, థ్యాంక్ యూ. నేను తీసుకెళ్ళిపోయిండు. అయ్యో, ఈ బ్యాగ్స్ ఉన్నాయా? కేరళ స్పెషల్, నో ప్లాస్టిక్ పేపర్. ఇంకా మేము మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ చెక్అవుట్ అయిపోయి మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట తేకడికి. ఇంకా మున్నార్కి అయితే మేము బాయ్ చెప్పాము. సో మనకు మున్నార్ నుంచి తేకడికి వెళ్ళే ఆన్ ది వేలో ఇక్కడ గణేష్ స్టాచ్యూ ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది అండ్ మధ్యలో చాలా మంచి గాలి వస్తుంది. సో మనకు ఒక బ్రేక్ లాగా కూడా ఉంటుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా ఈ వేలో వెళ్తే డెఫినెట్గా ఆగండి అక్కడ. ఇంకా ఇక్కడ పక్కనే కోకోనట్ వాటర్ ఉంటే మేము తాగుతున్నాం అనమాట. యాక్చువల్గా ఏమైందంటే మనకు మున్నార్ నుంచి తేకడి వచ్చే వే అంతా ఘాట్ రోడ్ అనమాట. నాకు కొచ్చి నుంచి మున్నార్ పోవడంగా అసలు ఘాట్ రోడ్ పెద్దగా అనిపించలేదు, మంచిగానే ఉండే. కాకపోతే ఇదేంటంటే చాలా లైక్ 100 మీటర్స్కి ఒక టర్నింగ్, లైక్ 40 మీటర్స్కి ఒక టర్నింగ్, 100 మీటర్స్కి కాదు, లైక్ 40 మీటర్స్కి ఒక్కొక్క టర్నింగ్ ఉంది. సో ఘాట్ చాలా ఉండే. లొకేషన్ అంతా మంచిగా ఉంది, వ్యూ అంతా గ్రీనరీగా, క్లైమేట్ కూడా చాలా బాగుండే చల్లగా. కానీ అస్సలు ఘాట్ పడలేదు మాకు అందరికీ. ఇంకా కడుపులో తిప్పుతుంది, అందుకే ఇంకా కొంచెం కోకోనట్ వాటర్ కూడా తాగాము. అండ్ కేరళలో కోకోనట్ వాటర్ ఎంత ఫేమస్ కదా, కొబ్బరి బొండ చెట్లు ఉంటాయి, ఎంత తక్కువ ఉండాలి. కానీ మాకు ఆల్రెడీ అక్కడ 70 రూపీస్ ఏమో తీసుకున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అక్కడైతే మనకు చాలా తక్కువ ఉండే. ఎనీవే ఇంకా మనం తాగాలి కాబట్టి తాగేసినాము అండ్ కొబ్బరి కూడా తిన్నాము, బాగుండే. మేము ఆన్ ది వేలో వస్తుంటే ఇక్కడ రోడ్డు పైన చెట్లు పడిపోయాయి. సో పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి అక్కడ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఏదన్నా అలా అవుతే వెంటనే క్లియర్ అయిపోతుంది అన్నమాట.
ఎందుకంటే వన్ వేనే ఉంటుంది కాబట్టి, సో ట్రాఫిక్ అవుతుంది కాబట్టి వెంటనే చేస్తారు. అండ్ ఆల్సో మనం మున్నార్ సైడ్ ఇక్కడ వస్తే ఏంటంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది, మనకి ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం అవ్వదు. సో డ్రైవర్ ఉంటే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, క్లైమేట్ ఎప్పుడు ఎలా బాగుంటుంది తెలుస్తుంది కాబట్టి. సో అదే అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మా స్టాప్ వచ్చేసి తేకడి స్పైస్ ప్లాంటేషన్ అనమాట. ఇది మన తేకడి టౌన్ కంటే ఒక 2 కిలోమీటర్స్ బిఫోరే ఉంటుంది. అండ్ ఆల్సో మేము వెళ్ళింది కూడా తేకడి స్పైస్ ప్లాంటేషన్, ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ది. ఫస్ట్ మేము వద్దనుకున్నాము, టైం వేస్ట్ అనుకున్నాము. బిట్టు కూడా ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి బిట్టు వద్దని అన్నది. బట్ ఇంకా డ్రైవర్ కూడా ఏం చెప్పారంటే డెఫినెట్గా మీరు ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పారు. సో సరేలే ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి చూస్తే అయిపోతుంది అని మేము వెళ్ళాము. ఎంట్రీ టికెట్ 100 or 200 ఏమో ఉంది ఈచ్. వెళ్ళిన తర్వాత మన గ్రూప్కి ఒక పర్సన్ని అసైన్ చేస్తారు. సో వాళ్ళు కూడా మనకు అడుగుతారన్నమాట ఏ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చారంతా. సో మనకు తెలుగు అంటే మనకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు హిందీ అయితే హిందీ కూడా చేస్తారంట. అండ్ ఇక్కడ అంతా మనకు ఒక టూర్ లాగా చూపిస్తారన్నమాట. ఇక్కడ కొంత ప్లేస్ అంతా అన్ని స్పైసెస్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఏ చెట్టుకి ఏ స్పైసెస్ వస్తాయి, ఏ ఆయుర్వేదిక్ ఆయిల్ వస్తుంది, లైక్ ఎలాంటి జాయింట్స్ పెయిన్స్కి అయినా, నీ పెయిన్స్కి అయినా, బ్రెయిన్కి అయినా సంబంధించిన ఆయుర్వేదిక్ అన్ని ప్లాంటేషన్కి సంబంధించిన అన్ని మనకు ఒక టూర్ ఇస్తారు, మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ బోర్గానే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇవన్నీ మనకు తెలుసుకోవడం చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఇలాంటివన్నీ ఉండవు కదా. సో కేరళలో ఆయుర్వేదిక్ చాలా స్పెషల్ అండ్ ఆల్సో ఫేమస్ కాబట్టి స్పైసెస్ గురించి అయినా, మెడిసిన్స్ గురించి అయినా వాళ్ళు చాలా బాగా చెప్పారు. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇఫ్ మీరైతే వెళ్తే డెఫినెట్గా వెళ్ళండి, నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇఫ్ మీరు ఎవరైనా బోరింగ్గా ఫీల్ అయితే ఇంకా వేస్ట్ అది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి యూస్ చేసేది. స్కిన్ పైన వచ్చి ఇచ్చింగ్, సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎగ్జిమా, ర్యాషెస్, ప్రైవేట్ పార్టల్ ఇచ్చింగ్ లాగా ప్రాబ్లం. ఒక స్కిన్ ప్రాబ్లం ఒకసారి వచ్చేసి పోతుందంటే న్యాచురల్లీ అందరికీ వస్తుంది పోతుంది. కానీ సేమ్ స్కిన్ ప్రాబ్లం తిరిగి మనకు బాడీకి వస్తుందంటే అది ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ ప్రాబ్లం. బ్లడ్ లోపల టాక్సిన్ ఉంటుంది కాబట్టి బ్లడ్ డీటాక్సిఫికేషన్ చేసుకొని స్కిన్ ప్రాబ్లం రూట్ల నుంచి తగ్గిపోవడానికి మనం దాన్ని యూస్ చేస్తాం. ఇది బ్రహ్మి వినారా? బ్రహ్మి 2 రకాలు ఉన్నాయి. ఒకటి సరస్వతి బ్రహ్మి, ఇంకొకటి వాటర్ బ్రహ్మి. ఇది వాటర్ బ్రహ్మితో పాటు సరస్వతి బ్రహ్మి, శంఖపుష్పి, వైద్య ఒక 13 ప్లాంట్ కాంబినేషన్ మనకు ఒక పౌడర్ తయారు చేసింది. జ్ఞాపక శక్తి పెంచడానికి బెస్ట్. 6 మంది పిల్లల నుంచి 9th year వరకు ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు. మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఐసైట్ పెరగడానికి, ఐక్యూ పెరిగి మైండ్ షార్ప్ అవ్వడానికి. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళంతా ఏం చేస్తారంటే మొబైల్ చూస్తారు, సిస్టమ్ చూస్తారు. రేడియేషన్ వల్ల తొందరగా ఐసైట్ అవుతుంది, డ్రై ఐస్, వాటరింగ్ ఐస్, షార్ట్ సైట్. ఇప్పుడు మా టూర్ అయితే అయిపోయింది ప్లాంటేషన్. ఇప్పుడు వెళ్ళి ఏమేమైనా షాపింగ్ చేద్దాము, మనకి ఏమైనా అవసరం ఉంటే. ఇక్కడ మాకు వాళ్ళు ఏం చెప్పారంటే మనకు లవంగం ఒరిజినల్దా లైక్ మంచి క్వాలిటీ దాన్ని ఎలా తెలుసుకోవడం అంటే దాన్ని ప్రెస్ చేయడం వల్ల కొంచెం ఆయిల్ అనేది వస్తుంది. సో అలా వస్తే అది ఒరిజినల్దే. యాక్చువల్గా అలా రాకపోయి ఉంటే ఏంటంటే ప్రాబ్లమ్, ఈ లవంగాలన్నీ మనకు ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత దాంట్లో నుంచి ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు జస్ట్ లవంగాలు మార్కెట్లో అమ్ముతారని చెప్పారు. సో అదైతే మేము చెక్ చేస్తున్నాము. మేము స్పైసెస్ ఎక్కువగా తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు స్టాక్ చేసి పెట్టేస్తుంది అన్నమాట. అండ్ మేము తీసుకునే ప్లేస్లో మనకు మంచి స్పైసెస్ దొరుకుతాయి. సో అందుకే మేము స్పైసెస్ ఎక్కువ తీసుకోలేదు. బట్ ఆయుర్వేదిక్ క్రీమ్స్, ఆయిల్స్, మెడిసిన్స్ అవైతే తీసుకున్నాము. సో అవన్నీ మీకు బ్లాగ్లో ఉంటుంది, చూడండి. ఇది ఒరిజినల్ వెనిలా ఎసెన్స్ మమ్మీ, వెనిలా ఎసెన్స్ ఒకటే సరే కవర్ వేసి వెనిలా ఎక్స్ట్రాక్ట్ అది తీస్తారన్నమాట. తీసి దాని నుంచి వస్తుంది కవర్ వేసి. గైస్ మాదైతే అయిపోయింది, స్పైస్ ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కొన్ని మేము మెడిసిన్స్ కూడా తీసుకున్నాము. మొత్తం బిల్ అయితే 10,000 వేసినాడు. మనం ఫస్ట్ అనుకుంటాం ఏం తీసుకోద్ది ఇవన్నీ వేస్ట్ అని, కానీ వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బట్టి ఇంకా మనం కూడా అనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్తే లక్షల బిల్ అవుతుందని. కొంచెం మెడిసిన్స్, మళ్ళీ మా తాతయ్యకి కూడా మోకాలు నొప్పులు ఉంటాయి. మా తాతయ్యకి హెల్త్ అంతా బాగుంటుంది, కానీ మోకాలు ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. నడచడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎక్కువ లాంగ్ నడవలేరు. అందుకే ఎక్కడికి వెళ్ళడానికి కూడా అంత ఇబ్బంది ఉంటుంది. సో తాతయ్యకి కూడా నీస్కి మసాజ్ చేసుకోవడానికి ఆయిల్ తీసుకున్నాము. ఇంకా కొన్ని కాఫీ పౌడర్, టీ పౌడర్, అండ్ మేము కూడా హెయిర్కి ఒక ఆయిల్ తీసుకున్నాము, మంచిగా ఉంటుందంట.
సో ఫైనల్గా మొత్తం బిల్ అయితే బాగానే 11,000 ఏమో అయిందనుకుంటా. ఇంకా తీసేసుకున్నాము. ఒక 1 మంత్ మనం వాడి చూస్తే మంచిగా అనిపిస్తే మనకు కావాలంటే మళ్ళీ వీళ్ళకి కాల్ చేసి వీళ్ళు మనకు పంపిస్తారంట, మన ఇంటికి కూడా పంపిస్తారు. ఇప్పుడు నేను ఇది అడ్రస్ ఇస్తాను, మీరు కూడా వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి కావాలంటే తెప్పించుకోండి. నేను ఎందుకంటే మన మెడిసిన్స్ కంటే ఇలా ఆయుర్వేదిక్ మంచిగానే ఉంటాయి కదా. ఎంత వీళ్ళు నిజంగానే న్యాచురల్గా చేస్తారా అంటే ఇంత ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తూనే ఉండొచ్చు న్యాచురల్గా. అంటే నేను అర్థమైంది కదా మీకు చెప్పేది. వీళ్ళు మేము అనుకున్నాము ఇన్ని చూపిస్తున్నారు కానీ నిజంగానే వీళ్ళు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా అని. సో ఇక్కడ చాలా పెద్ద ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటుంది, ఆమె చెప్తుంది 100% ఉంటుంది. మీరు 1 మంత్ చూడండి, నచ్చుతుంది ఖచ్చితంగా 100% అని చెప్తుంది. చూద్దాం. ఇంకా హెయిర్ ఆయిల్ కూడా చాలా మంచిదంట, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుందంట, కొత్త హెయిర్ వస్తుందంట. సో లెట్స్ సీ. ఇంకా ఇంత దూరం వచ్చినప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు మనం తీసుకుంటే బెస్ట్ కదా అని తీసుకున్నాము. బిల్ పేమెంట్ చేస్తున్నారు, ఇంకా రాలేరు వాళ్ళు. మమ్మీ ఏమనిపిస్తుంది ఇవన్నీ తీసుకున్నాం కదా మనం? చూడాలి, రిజల్ట్ ఉంటే యూజ్ చేస్తే వర్క్ అవుతుందా. కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి ఎందుకంటే ఆయుర్వేదిక్ న్యాచురల్వి కాబట్టి అన్ని ఎక్స్పెన్సివ్. ఆల్మోస్ట్ అన్ని ఒక్కొక్క బాటిల్ 2,000 3,000 అలా ఉన్నాయి. ఆర్గానిక్ కదా, ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ కదా. స్పైసెస్ కూడా బాగున్నాయి, ఒరిజినల్ ఉన్నాయి కానీ మనకి సరిపోదు కదా, వెయిట్ సరిపోదు. మళ్ళీ మాకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మేము తెచ్చుకునే లగేజే బట్టలు ఒక్కొక్క రోజుకి పార్సల్ చేస్తామంటారు కానీ అదే మనం కొన్ని తీసుకున్నాం శాంపిల్కి యూజ్ చేసి 1 మంత్ కోర్స్ తీసుకున్నాం, 1 మంత్ కోర్స్. సో ఈ కోర్స్ వాడిన తర్వాత నచ్చితే కాల్ చేస్తే మళ్ళీ మనకు పంపించేసి వస్తారు. ఇప్పుడు కూడా మీరు కొన్న తర్వాత మీకు వెయిట్ సరిపోకపోతే 1 kgకి 150 అంట. మాకు అరౌండ్ 5 kgs ఏమైంది. ఇంకా మాకు ఉంది క్యాబిన్ స్పేస్ ఒక బ్యాగ్కి, అందుకే తీసుకున్నాం. గైస్ ఇప్పుడైతే మేము టెక్కడికి వచ్చేసాము. తేకడిలో మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే కథక్కళి సెంటర్, కలరీ, మాయాజల్, బ్లూబెల్, 12D పిక్చర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎలిఫెంట్ రైడ్ కూడా ఉంది. సో మేమైతే ఎలిఫెంట్ రైడ్ ఇంకా కథక్కళి అండ్ కలరీ అండ్ కథక్కళి ఈవినింగ్ ఉంటాయి. ఇప్పుడైతే ఎలిఫెంట్ రైడ్కి వెళ్తున్నాము. లైన్ కూడా ఉంది చాలా పెద్దగా. ఎస్ యాక్చువల్లీ మాకు ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర 1 hour వెయిటింగ్ టైం ఉంది. సో అందుకే అక్కడ మా డ్రైవర్ పెట్టినారు 1 hour తర్వాత వచ్చేస్తామని. అందుకే ఇప్పుడు లంచ్కి వచ్చాము. మేము లంచ్ చేయడానికి వచ్చిన ప్లేస్ పెరియార్ కెఫే అన్నమాట. ఇది ఈ ప్లేస్లో ఫేమస్. సో అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ నేను మా మమ్మీ అయితే అసలు లంచ్ చేసే మూడ్లోనే లేము. ఎందుకంటే ఘాట్ రోడ్లో మొత్తం తిప్పేసింది. అసలు నాకు ఇంకా ఫుడ్ చూస్తేనే మాకు భయం అవుతుంది. కానీ ఇంకా మమ్మీ అయితే అసలు ఏమీ తినలేదు. నేనే చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం కేరళ స్టైల్ ఎలా ఉంటుంది అని చేసినా కానీ 1-2 ముద్దలు తిని ఇంక వదిలేసిన. అంత తినబుద్ధి కాలేదు, అంతా మాకు కడుపులో తిప్పేసింది ఆ పాటికే. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి మేమైతే స్టార్ట్ అయ్యాము ఎలిఫెంట్ రైడ్కి. ఇవన్నీ ఆల్మోస్ట్ నియర్ బై ప్లేసెసే ఉంటాయి. ఏమైంది బిట్టో? అయ్యో మా పిల్లలు ఎలిఫెంట్ ఎక్కడానికి వెళ్ళారు. మేము వెయిట్ చేస్తాం. పిల్లలంటే వాళ్ళకి సరదా. అండ్ ఫైనల్గా ఆఫ్టర్ ఏ లాంగ్ లైన్ మనకు చాలా వెయిటింగ్ టైం ఉంటుంది. టోకన్ వైజ్గా మనల్ని పిలుస్తారన్నమాట. ఆల్మోస్ట్ 2 hours ఏమో వెయిట్ చేసాము విత్ లంచ్తో పాటు. అండ్ ఇదైతే నా సెకండ్ టైం ఎలిఫెంట్ ఎక్కడము. చిన్నప్పుడైతే నేను జూలో నాకు హైదరాబాద్లో జూ ఉంటుంది కదా, అక్కడ ఎక్కాను. అండ్ ఇది మళ్ళీ నా సెకండ్ టైం. ఇంకోటి ఏంటంటే మనకు టోకెన్ వైజ్ పిలుస్తారు. సో మనం అక్కడ లేకపోతే మన తర్వాత ఉన్న వాళ్ళని పంపించేస్తారన్నమాట. మన టోకెన్ తీసుకున్న తర్వాత మనం అక్కడే ఉంటే బెస్ట్ అన్నమాట. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ నెంబర్ నడుస్తుంది అని. దాన్ని బట్టి మీరు కావాలంటే లంచ్ అలా బ్రేక్కి వెళ్ళేసి రావచ్చు. అండ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉండే, కొంచెం భయం కూడా ఉండే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలిఫెంట్ షవర్ అన్నమాట. మనకి ఎలిఫెంట్ రైడ్ సపరేట్ ఉంటుంది అండ్ షవర్కి సపరేట్ టికెట్ ఉంటుంది. ఇఫ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. వస్తాయంటే వస్తాయి.
మెసేజ్ ఇన్స్టా అంకుల్ ఫోన్ వీడియో యా టిక్కడి హోటల్ టిక్కడి హోటల్. సో మేము తేకడి ఎలా ప్లాన్ చేసుకున్నామంటే మున్నార్ నుంచి మనకు తేకడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకొని అండ్ దాని తర్వాత లంచ్ చేసుకొని మీరు ఎలిఫెంట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంకా తర్వాత మేము వచ్చి హోటల్కి చెక్ ఇన్ చేసాము. ఈ రైడ్స్ ఇవన్నీ ప్లేసెస్కి మన హోటల్ చాలా దగ్గరే ఉంటుంది. ఇంకా మేము వచ్చి హోటల్కి వచ్చి చెక్ ఇన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలనుకున్నాము. మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. కథకళి ఇంకా కలరి ఈ 2 ప్రోగ్రామ్కి వెళ్ళాలి. మరి అల్పిలో ఎప్పటి వరకు ఉంటాము? నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. గైస్ ఇప్పుడైతే ఈవినింగ్ కథకళి ఇంకా కలరీ షో ఉంది. సో వెళ్తున్నాము. 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 5:50 అవుతుంది. ఇంకొంచెం ముందే వెళ్తే తొందరగా ముందటే దొరుకుతాయి సీట్స్. సో లెట్స్ గో అండ్ సీ. వెదర్ అయితే బాగుంది చల్లగా. కేరళ స్పెషల్ ప్లేసెస్ అందరు ఇదే లైన్ డాడీ. గురువాయూర్, మున్నారు, తర్వాత తేకడి, తర్వాత ఎల్పి, దెన్ వర్కాల వచ్చేసి గురువాయూర్ ట్రివాండ్రం. వర్కాలు వచ్చిన కూడా ఖచ్చితంగా ట్రివాండ్రం వెళ్తారు. గైస్ యాక్చువల్లీ ఏమైందంటే మేము ఆల్రెడీ స్టార్ట్ అయింది లేట్, ఒక 5 minutes లేట్గా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా మొత్తం దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది మేము టికెట్స్ మర్చిపోయామని. సో మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తెచ్చుకున్నాము. అండ్ ఆల్సో హోటల్ కూడా దగ్గరే కాబట్టి ఇంకో 5 minutes లేట్ అయింది. మొత్తం 10 minutes లేట్ చేసామన్నమాట. అండ్ ఆల్సో మేము ఏమనుకున్నామంటే లైక్ మనం తొందరగా వెళ్తే మనకు సీట్స్ ముందర దొరుకుతాయి అనుకున్నాము. బట్ అలా కాదు, మన టికెట్స్ వైజ్ మనకు ఉంటుందన్నమాట. ఇఫ్ మీరు 50 అంటే మనకు అక్కడ చైర్ 50 ఉంటుంది, అక్కడే వెళ్ళి కూర్చోవాలి. సో మీరు ఎవరైనా వెళ్తే డోంట్ వరీ, మనకు టికెట్స్ మీరు ఎర్లీగా తీసుకుంటే మీకు ముందట వెళ్ళి కూర్చోవచ్చు. సో అందుకే మనము తేకడికి ఎర్లీగా రీచ్ అయ్యి టికెట్స్ ఫస్ట్ తీసుకుంటే బెటర్ అన్నమాట. అండ్ ఆల్సో మా కలరీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఫస్ట్ అయితే చాలా బోరింగ్గా అనిపించింది నాకైతే. కొందరు ఎంజాయ్ చేస్తారు, నాకు మా డాడీకి మా మమ్మీకి బోర్ అనిపించింది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ మా డాడీకి కూడా వచ్చు. అండ్ ఆల్సో మా డాడీ కరాటేలో బ్లాక్ బెల్ట్ కాబట్టి నేను అవన్నీ చూస్తున్నాను మా డాడీ దగ్గర, మా డాడీ చెయ్యడము. సో నేను కూడా మా డాడీ నేర్పించారు నాకు కూడా కొంచెం బోరింగ్గా అనిపించింది. బట్ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. అండ్ కథకళి కూడా బాగుంది, బట్ కైండ్ ఆఫ్ బోరింగ్. ఇఫ్ మీరు వెళ్తే ఎలిఫెంట్ అయితే బెస్ట్ గైస్. ఊరికి అన్ని టికెట్స్ తీసుకొని మీరైతే మనీ వేస్ట్ చేసుకోవద్దు. అండ్ మాకు వచ్చేసి టికెట్ కాస్ట్ ఎంత పడిందంటే ఎలిఫెంట్ రైడ్, కథకళి అండ్ కలరీ ఈ 3 కలిపి ఒక పర్సన్కి 1000 అన్నమాట. సో ఎలిఫెంట్ రైడ్ వచ్చేసి ఈచ్ 700 అండ్ కథకళి ఈచ్ 200 అండ్ కలరీ ఆల్సో 200. సో ఇదన్నమాట మనకు టికెట్స్. అక్కడైతే కొంచెం కాస్ట్గానే ఉన్నాయి, బిట్టు వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగానే ఉండేనంట. బట్ ఎనీవే ఇదన్నమాట మేము తీసుకున్న టికెట్స్. ఇవి కూడా మనకు ఎర్లీగా ఆఫ్టర్నూన్ లంచ్ కంటే బిఫోర్ వెళ్తేనే మనకు టికెట్స్ దొరుకుతాయి. అండ్ టైమింగ్స్ కూడా 5 to 6, 6 to 7 ఉంటాయి అన్నమాట కథకళి అండ్ కలరీ. ఇవి మాత్రం ఈవినింగే ఉంటాయి. అండ్ ఎలిఫెంట్ రైడ్ వచ్చేసి మనకు డే టైంలోనే కంప్లీట్ అయిపోతాయి. సో మీరు ఎంతకైనా మంచిగా మున్నార్ నుంచి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతే టేకడికి బై 11-12 అలా రీచ్ అయ్యి మీరు టికెట్స్ తీసుకొని పెట్టేసుకొని దాని తర్వాత మీరు రైడ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. డైలీ బయట ఫుడ్ అంటే ఎప్పుడు ఒకసారి అంటే మా మమ్మీకి రకరకాల. ఫర్ టుడేస్ వీడియో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఇప్పుడైతే చాలా చాలా టైర్డ్ అయినా ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. టుమారో ఎక్కడికి వెళ్తాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.